ఇక దాంతోపాటు దీంట్లో కొద్దిగా ఫ్యాంటసీ వరల్డ్ చూపించాడు అనమాట. ఏదైనా సరే అతను తీసుకున్న సినిమాలో తన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎంతైతే ఉంటుందో దాంతో పాటు కొద్దిగా మ్యాజిక్ చూపించాడు. అది ఏంటంటే ఒక నాగదేవత చుట్టూ ఒక బంగారు కొండ ఉంటుంది. ఆ కొండ నిండా బంగారం. ఆ బంగారాన్ని ఎప్పుడు నాగదేవత కాపాడుతూ ఉంటుందన్నమాట. ఆ నాగదేవతకి లింకు చేస్తూనే ప్రజెంట్ సిచ్యువేషన్లో సినిమా చూపిస్తూ ఫ్యాంటసీ వరల్డ్లోకి తీసుకుపోతుంటాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. ఎవరైనా సరే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ రాదు. కొత్త స్క్రీన్ ప్లే, కొత్త మనుషులు, కొత్త మాటలతో ఈ సినిమాను మనం చూస్తాం. అందుకే అందరికీ చాలా బాగా నచ్చింది కదా. దాంతోపాటు ఇందులో దాంతోపాటు దీంట్లో ఒక 3 పాటలు ఉంటాయి. 3 పాటలు కూడా సినిమాకి సబ్జెక్ట్కి ఎంత అవసరం ఉంటుందో అంతే. ఇక దాంతోపాటు చియాన్ విక్రమ్ చేసిన నట విశ్వ స్వరూపం అంటారు కదా, ఇది చియాన్ విక్రమ్